వికసిత భారత్ లక్ష్యంగానే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో 3 ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్ఆర్ఆర్కు కేంద్రమే నిధులు ఇస్తోందని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వమే పునరుద్ధరించిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు కళ్ళు లేని కబోదులుగా మారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం ఇంత ఉదారంగా ఇస్తున్నదాన్ని మీరు ఒకసారి నేను ఇంతకుముందు చెప్తున్నాగా, ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నారు, మేము ఎన్నడూ తెలంగాణ అధికారం లేము. అయినా మోదీ గారు ప్రవేశపెట్టిన దాన్ని జీర్ణించుకోలేకపోతారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవాళ మొత్తం ఇవాళ వాళ్ళు చరిత్రలో మొదటిసారి వాళ్ళు అంటే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే సాలరీడ్ పీపుల్ టెన్షన్ గా ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు మా పనుల ద్వారా మొత్తం అందరూ లాభపడుతున్నారు. కానీ మేము మునిగిపోతున్న వాళ్ళకి ఇవాళ మొదటిసారిగా సేవింగ్స్ వాళ్ళ ఖర్చు పెట్టే దానికి 12 లక్షలు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్. నెలకు 1 లక్ష సంపాదించినా మీకు పన్ను లేదు. మీరు 2014 చూడండి, 2 లక్షలు అంటే నెలకు ఎంత సంపాదిస్తే పన్ను మీకు మీరు ఆలోచించండి. 20,000 వస్తే కూడా మీకు పన్ను అప్పుడు దాదాపు ఇవాళ 12 లక్షల వరకు వచ్చే 80,000 రూపాయలు ఆదా అయింది. 80,000 సంవత్సరానికి వాళ్ళ అమౌంట్ 1 కోటి మంది లబ్ధి పొందుతున్నారు. ఇవాళ మీరు దానికి ఏదైనా రాగం తీయండి, దేనికోసం ఇచ్చారు దానికోసం ఇచ్చారంటే చెప్పుకోండి, మాకే అభ్యంతరం. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఆలోచన చేస్తారు. ఫస్ట్ టైం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ శాలరీ పన్నులు కట్టే వాళ్ళ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. అదే దాన్ని నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అసత్యం అంటే చర్చకు రమ్మని చెప్తున్నాను. ముఖ్యమంత్రి వస్తాడా చర్చకు, ఏదైనా అది నేను చెప్పిన ఏం చెప్పినా, ట్రైబల్ ఇన్స్టిట్యూట్ చెప్పినా, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అన్ని రాష్ట్రాలకు రాలే, తెలంగాణకు వచ్చింది. మేమున్నప్పుడే వచ్చినాయి. అన్నీ వస్తాయి. బడ్జెట్ మీరు బడ్జెట్లో కనబడ్డదే అనుకుంటున్నారు. బడ్జెట్ కనబడేది చాలు, వస్తాయి మీకు అన్ని కనబడతాయి. రేపు చూస్తలేరా ఇప్పుడు ఏ రకంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం ఇంత ఉదారంగా ఇస్తున్నది.